నిబంధనల ప్రకారం నిక్కచ్చిగా వ్యవహరించడం వైసీపీకి నచ్చదు. అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పినట్టు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ యంత్రాంగం కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతల ఆగడాలను అడ్డుకుంటున్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని టార్గెట్ చేసింది. గత నెల 21న మహాలయ అమావాస్య రోజు తిరుపతి కపిల తీర్థం దగ్గర తోకిసలాట జరిగిందంటూ ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా సైకోలు దుష్ప్రచారం చేశారు. అలాగే మద్యం దుకాణం దగ్గర ఓ యువకుడు కత్తితో బెదిరించిన ఘటనను శాంతి భద్రతల వైఫల్యంగా చిత్రీకరించి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. అసలు వైసీపీ సోషల్ మీడియా లక్ష్యమేంటి? కట్టు కథల్ని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందా? సోషల్ మీడియా వేదిక ఆధారంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకమేంటి? మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు అందరి సంగతి చూస్తామని బెదిరించడంలోని ఆంతర్యమేంటి? కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అభాసుపాలు చేయాలా అన్నదే వైసీపీ సోషల్ మీడియా లక్ష్యం. అసలు ఏవీ లేకపోయినా ఏదో జరిగిందని ఊహించుకొని సర్కారును చిక్కుల్లో పెట్టడమే పనిగా పెట్టుకుంది. వైసీపీ సోషల్ మీడియా సైకోలు వాస్తవాలను పరిశీలించకుండా అసత్యాలను ప్రచారం చేసి చివరికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా తప్పని తేలిన తర్వాత మెల్లగా ఆ ఇష్యూ నుంచి తప్పుకోవడం రివాజుగా మారింది. ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు సమర్పించడం ఆనవాయితీ. గత నెల 21న మహాలయ అమావాస్య వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి దానికి విపరీత ప్రచారం రావడంతో ఆ రోజు తిరుపతి కపిల తీర్థం ఆలయానికి పిండ ప్రదానం చేసేవారు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులను నియంత్రించడంలో పోలీసులతో పాటు ప్రభుత్వం విఫలమైందంటూ ప్రచారం చేసింది. కానీ ఏమీ జరగలేదు. ఆ రోజు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అక్కడే ఉన్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అరాచక శక్తులను అణిచివేస్తున్నారు. కానీ వైసీపీ నేతలకు ఇది నచ్చడం లేదు. అందుకే ఎస్పీని టార్గెట్ చేశారు. ఆ మధ్య వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరు చెప్పి మరీ బెదిరించారు. తాము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీ నేతల అరాచకాలతోనే గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఏరుకోరి ప్రజలు కష్టాలను కొని తెచ్చుకోవాలనుకోరు. కానీ తిరుపతి వైసీపీ నాయకులు మాత్రం తామే అధికారంలో వస్తాం, తిరుపతి కపిలతీర్థం తొక్కిసలాట ఘటనకు బాధ్యులను శిక్షిస్తామని చెప్పడాన్ని చూస్తే వీరు పవర్ పై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మహాలయ అమావాస్య రోజు తిరుపతి కపిలతీర్థం దగ్గర పోలీసులతో పాటు టీటీడీ భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కానీ ఎస్పీపై ఉన్న కోపంతో ఫ్యాన్ పార్టీ నేతలు సుబ్బారాయుడిని టార్గెట్ చేస్తున్నారు. ఎస్పీ రావడంతో తొక్కిసలాట అని తప్పుడు ప్రచారం చేసింది. టీటీడీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూడటం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ఇటీవల కొన్ని రోజుల క్రితం మద్యం దుకాణం దగ్గర ఓ మైనారిటీ యువకుడు కత్తితో కొందరిని బెదిరించిన వీడియో వైరల్ అయింది. వైసీపీ నేతల వైన్ షాప్ కావడంతో వీడియోను షేర్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు విఫలమయ్యారని ఫ్యాన్ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఏకిపారేసింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏ చిన్న ఘటన జరిగినా దానిని ఏ విధంగా జనంలోకి తీసుకువెళ్లి అశాంతి అలజడి సృష్టించాలన్న అంశంపైనే వైసీపీ దృష్టి పెట్టింది. నిజానికి మద్యం దుకాణం దగ్గర హల్చల్ చేసిన యువకుడి కుటుంబ జీవితంలో ఏదో సమస్య ఉంది. తనపై హత్యాయత్నం జరగవచ్చనే అలా చేశానని పోలీసులకు చెప్పడాన్ని గమనించాలి. అయితే సోషల్ మీడియాలో వీడియో కనిపించగానే తిరుపతి పోలీసులు వేగంగా స్పందించి ఇద్దరు యువకులను పట్టుకుని విచారించి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారానికి పోలీసులు కూడా అలాగే సమాధానం చెప్పినట్టయింది. కపిల తీర్థంతో పాటు మద్యం దుకాణం దగ్గర కత్తితో యువకుడి బెదిరింపులపై దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఏ సమస్య దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది.